హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మెత్తటి చపాతీలు, అందులోకి దాబా స్టైల్లో కాజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చపాతీ ఇంకా పన్నీర్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రామ్స్, టమాటా 3, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, మసాలా పేస్ట్ కోసం జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు 3, యాలకులు 3, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా. దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీడిపప్పు మసాలా దినుసులు, టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటాను మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా ఉడకనివ్వాలి. టమాటా ఇలా సాఫ్ట్గా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ఉడికించిన టమాటా, కాజు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పును కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇలా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ను మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కూడా ఫ్రై అయ్యాక పన్నీర్ను ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ఫ్రై చేసుకున్న పన్నీర్, 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు కర్రీలో కొత్తిమీర, కసూరి మేతి, ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మనకు దాబా స్టైల్లో పనీర్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీలోకి సాఫ్ట్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా సాఫ్ట్ చపాతీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిలో పెరుగు వేసుకొని కలుపుకోవడం వల్ల చపాతీలు మనకు చాలా మెత్తగా వస్తాయి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. రెండు కప్పుల గోధుమ పిండికి 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. చపాతీలు కూడా చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంత సాఫ్ట్గా ఇంత మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి మనకు ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత పొడిపిండిలో ఒక ఉండను ఈ విధంగా డిప్ చేసి కొద్దిగా పల్చగా చేసుకొని చపాతీలా చేసుకోవాలి. చపాతీని కొద్దిగా పల్చగా చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మడత పెట్టుకొని మళ్ళీ పొడిపిండి చల్లుకొని చపాతీ చేసుకోవాలి. చపాతీని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. అన్ని చపాతీలను ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని వేడి పెనం మీద వేసుకొని కాలనివ్వాలి. చపాతీ ఒకవైపు కాలిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతీని 2 వైపులా మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. చపాతీ మనకు ఈ విధంగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా చపాతీలను కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి చపాతీలు ఇక్కడ చాలా సాఫ్ట్గా మెత్తగా రెడీ అయిపోయాయి. మెత్తటి చపాతీలు అందులోకి దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ చపాతీ దాబా స్టైల్ పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.